అన్నదాత ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం నిర్వహించినట్లు ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్రావు తెలిపారు. బుధవారం బోరజ్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆదిలాబాద్ పట్టణంలోని వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరిపారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేసి పండ్లు, స్వీట్లు అందజేశారు. కొన్ని కుటుంబ కారణాల వల్ల తమ కంది శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నారని, తమ అభిమాన నేత పుట్టినరోజును ఇలా వృద్ధుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఆవరణలో నిత్యాన్నదాత కేంద్రంలోనూ పార్టీ శ్రేణులు అన్నదానం చేశారు. అటు స్థానిక శ్రేణులు రిమ్స్ సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రంలో రోగుల సహాయకులకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నిత్యాన్నదాత సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి బోరజ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి ఈ రోజు వృద్ధాశ్రమంలో మరి వారికి ఒక పూట భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇక్కడే వారికి ఆ సదుపాయం ఏర్పాటు చేసి మరి కంది శ్రీనివాసరెడ్డి గారి జన్మదినం సందర్భంగా అక్కడ కేక్ కట్ చేసి ఈ రోజు మరి కంది శ్రీనివాసరెడ్డి గారు వ్యక్తిగతంగా ఈ జన్మదినాన్ని జరుపుకోకపోవడానికి కారణం కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఆయన ఈ రోజు మరి ప్రజల మధ్యన, కార్యకర్తల మధ్యన లేకుండా మరి వారి అభిమానులే ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మరి కంది శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. మరి తప్పకుండా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పేదల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ మరి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు వారి జన్మదిన సందర్భంగా నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. వారు తప్పకుండా భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని భగవంతుని కోరుకుంటూ మరి వారి కుటుంబం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని మేము అతని అభిమానులుగా అందరం ప్రార్థిస్తా ఉన్నాం. ఈ రోజు ఆదిలాబాద్ కనకదుర్గ చిట్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టి సంవత్సరాలుగా తమ